హరి ఓం. మాఘపురాణం మొదటి అధ్యాయం. మాఘమాస మహిమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రపంచ దేశాలన్నింటిలోనూ భారతదేశము కర్మ ధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. అట్టి భారతదేశంలో హిమాలయాది పర్వతాలు, గంగాది నదులు, నైమిష మొదలైన అరణ్యాలు, మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైన వానికి అనేక రెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలాలలో చేసే స్నానం, జపం, తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం భగుణ్యమైనది. అంటే ఇంత అని లెక్కకు రానిది. పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, స్వామి, స్నానానికి ధ్యానాధికమైన తపస్సుకి ప్రశాంతము, పావనము, సిద్ధప్రదము అయిన ప్రదేశాన్ని మాకి భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించినారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో, మహర్షులారా, నేను నా చక్రాన్ని విసురుతాను. అది ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ట జల సమృద్ధమైన తపోయోగమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట. ఆ మహావిష్ణువు యొక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిషారణ్యమని, తృణకాష్ట జల సమృద్ధమైన తపోయోగమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట. ఆ మహావిష్ణువు యొక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిషారణ్యమని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే భూమండలంలో వివిధ ప్రాంతాల్లో ఆయా ఆశ్రమాల్లోని మహర్షులు చూడటానికి వస్తూ ఉండేవారు. అలాగే రోమహర్షునుడో, ఆయన కుమారుడు సూత మహర్షియో అందరిలా ఆ యాగాన్ని చూడటానికి విచ్చేశారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలను, విశేషాలను చెప్పించుకునేవారు. అంటే నైమిషారణ్యంలోని ఆ ఆశ్రమంలో జపహోమాదులు లేనప్పుడు పుణ్యకథ ప్రవచనాలు అందరికీ ఆనందాన్ని, మనస్థైర్యాన్ని, భగవద్భక్తిని పెంపొందించేవి. ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగమునొకదానిని ప్రారంభించినారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలామంది మునులు దేశ నలుమూలల నుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు. శౌనకాది మునులు ఆయనకెదురుగు వెళ్ళి సగౌరవంగా తీసుకొని వచ్చారు. తగిన ఆసనంపై కూర్చుండబెట్టి అతిథి సత్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు, సూత మహర్షి, మీ తండ్రి గారు రోమహర్షుల వారు పురాణ ప్రవచనంలో, ధర్మ విషయాలను వివరించడంలో సాటి లేనివారు. శరీరము పులకించి ఆనంద పారవశ్యంచే రోమాలు కూడా పులకరించేటట్లు చేయగల సమర్థులు. రోమాలకును హర్షము కలిగించువారు కనుక రోమహర్షులని సార్థక నామధేయులైరి. వారి కుమారులైన మీరు కూడా ఆయన అంతటి వారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నారు. మా అదృష్టవశం వలన మీరు యాగ సందర్శనముకు వచ్చినారు.
విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలను వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా. దయ ఉంచి మాకు పుణ్యకథలను వినిపించండి అని ప్రార్థించారు. సూత మహర్షి వారి ఆతిథ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చొని వారి మాటలను విన్నాడు. వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో, మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి. పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదేశమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడా యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్ను ఈ పుణ్యకార్యంలో ఇలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞుణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి వ్యాస మహర్షుల వారు దయా విశేషం చేత నాకు తెలిసిన విషయాన్ని మీ అనుగ్రహం చేత స్ఫురింపజేసుకొని యథాశక్తి వినిపించి మీ ఆనందాశీసులని భగవత్కృపను పొందు ప్రయత్నిస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి అని సవినయంగా అడిగాను. అప్పుడు మునులు సూత మహర్షి లోగడ వైశాఖ మాసం, కార్తీక మాసం వైశిష్ట్యాన్ని, ఆయా మాసాల్లో చేయవలసిన వ్రతానుష్ఠాలను వివరించి మాకు ఆనందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపుడని కోరారు. అప్పుడు సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండి తండ్రి గారిని గురువులను తలుచుకొని నమస్కరించి కనులు తెరిచి మునులకు మరలా నమస్కరించి ఇలా ప్రారంభించాడు. మహర్షి సత్తములారా, మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది. విశేషించి సామాన్య ప్రజానీకానికి మరింతగా ఉపయోగించేది. చదువుకున్నవారు కొద్దిమంది అయినా యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేనివారు ధరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇదే ప్రశ్నని అడిగింది. గృత్న, మద మహర్షి మొదలైన వారు చెప్పిన విషయాలను పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో బాటు చెప్పుదును వినండి. పార్వతీదేవి పరమేశ్వరునితో, విశ్వాత్మక, సర్వలోకేశ్వర, సర్వభూత దయానిధి, ప్రాణేశ్వర, మీ మాటలు అమృతము కంటే మధురాతి మధురములు. నా చెవులకు మరింత ఇంపుగానున్నవి. మాఘమాస మహిమను వివరింపగోరుచున్నానని ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు, కళ్యాణి, జగన్మంగళ, నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది, గంభీరమైనది. నాకిష్టురాలవైన నీకు చెప్పరానిదేమియుండును? తప్పక చెప్పెదను వినుము. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాల స్నానము చేసిన వారు పాప విముక్తులై ముక్తి నొందుదురు. గోవు పాదం మాత్రం మునిగే జలప్రవాహంలోనైనా స్నానం చేసిన అధిక పుణ్యప్రదం. మొదటి స్నానం వారి సర్వపాపములను పోగొట్టును. రెండవ స్నానం వానికి వైకుంఠంలోకి ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవ స్నానం అతనికి శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడయ్యేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి ఇవ్వాలని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడును. ప్రయాగలో మాఘమాసంలో గంగా స్నానం చేసిన వానికి పునర్జన్మ ఉండదు. మాఘమాసంలో ఉదయాన్నే నదీ ప్రవాహంలో కానీ
సరస్సులో కానీ స్నానం చేసిన వారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపల నున్న సరస్సు, నుయ్యి, కాలువ మొదలైన వానిలో చేసిన స్నానం పాపనాశనం, మోక్షదాయకం సుమా. తెలిసి కానీ తెలియక కానీ బలవంతంగా కానీ మాఘమాసమున ఒక 3 స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపాలన్నీయూ పోవును. భక్తిభావముతో నెలంతయు చేసినచో విష్ణులోకము చేరును. స్నానము చేసే పుణ్యము విన్నచో అతడు ఋషి అయి జన్మించును. మాఘస్నానమున మాని విష్ణువు నర్చింపక, దానము చేయక, పురాణము వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములైన పాపములెట్లు పోవును? అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధపడును. మదగర్వముచే మాఘస్నానము మానిన అధముడు నీచ జన్మలను పలుమార్లు పొందును. చలికి భయపడి స్నానం చేయని వానిని చూడరాదు. అట్టి వానిని చూచిన పాపములు పోవులేనన్నచో సూర్యుని చూచి నమస్కరించవలెను. ప్రాతకాల మాఘస్నానము చేయని వారు పెక్కుమార్లు నీచ జన్మములు అందుకొనురు. దరిద్రులైనను బాలరైనను ప్రాతకాల స్నానము చేసిన శ్రీ మహావిష్ణువు దయను పొందుదురు. చిన్నపిల్లలు, ఆసక్తులైన వృద్ధులు హరినామ స్మరణ చేయుచు ముమ్మార్లు జలబిందువులను శరీరంపై జిలకరించుకొనినను పుణ్యమే. నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను మాఘమాస ప్రాతకాలమున స్నానమాడినచో వాని పాపములను మేము నశింపజేయుదుమని జలములు ఘోషించుచున్నవి. మాఘస్నానము చేసిన వానికి సంసార భయము లేదు. ఆడంబరము కొరకు గాని భయముచే కానీ బలవంతముగా గాని మాఘస్నానము చేసిన వాడు పాప విముక్తుడై పుణ్యాత్ముడగును. అశక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసిన వానికి దక్షిణనిచ్చి వాని నుండి స్నానఫలమును పొందవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానము కానీ కంబళదానము కానీ చేసిన స్నానఫలమునంది పుణ్యవంతులగుదురు. బలవంతముగా స్నానము చేసిన వారికి, చేయించిన వారికి పుణ్యము కలుగును. ఈ స్నానము అన్ని వర్ణముల వారును చేయవలెను. మాఘస్నానము చేయు వారికి నిందించినను, పరిహసించినను, నివారించినను మహాపాపములు కలుగును. పార్వతి, మాఘస్నానము సద్యోముక్తిప్రదము. దానికి సాటి లేదు. శక్తి లేని వారు కాలు చేతులను కడుగుకొని ఆచమనము చేసి పురాణమును విన్నను వారికి స్నానఫలము కలుగును. అన్ని మాసాలలో మాఘమాసం ఉత్తమము. శ్రీహరి దేవతలందరిలో ఉత్తముడు. అన్ని మాసాలలో మాఘమాసం ఉత్తమము. వృక్షాలలో అశ్వత్థ వృక్షం ఉత్తమము. తేజోస్వయంతులందరిలో సూర్యుడు ఉత్తముడు. శాస్త్రాలన్నింటిలో వేదాలు ఉత్తమము. కావున మాఘమాస స్నానము చేయువానికి నిందించినను, నివారించినను మహాపాపములు కలుగును. 4 వర్ణాల వారిలో బ్రాహ్మణుడు ఉత్తముడు. పర్వతములో మేరు పర్వతము ఉత్తమము. కావున మాఘమాస స్నానం ఎంతో పుణ్యప్రదము సుమా. దిలీపుడను మహారాజు పెక్కు యాగములు చేసిన పుణ్యాత్ముడు, ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఇతడొకనాడు
వేటకు పోయెను. అనేక మృగాలను వేటాడి అలసిపోయెను. మనోహరమైన సరస్సునొక దానిని చూచి కొంతకాలం విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యెను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడ మహారాజుకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులనందెను. ఆ బ్రాహ్మణుడు, మహారాజా, పరమ పవిత్రమైన మాఘమాసమున నీ సరస్సున స్నానము చేయకుండా పోవుచున్నావేమి? మాఘమాసమున చేయు నదీ స్నానము కానీ సరస్సున స్నానము కానీ మిక్కిలి పుణ్యమిచ్చునునని ఎరుగవా అని ప్రశ్నించెను. రాజు మాఘస్నాన మహిమను చెప్పుడని కోరగా అతడు, రాజా, నీవిప్పుడు సరస్సున తప్పక స్నానము చేసి పొమ్ము. మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠ మహర్షి వలన తెలుసుకొనుమని చెప్పాను. తన దారిన పోయెను. దిలీప మహారాజు మాఘస్నాన మహిమను తెలుసుకోవలెనని తన కులగురువైన వశిష్ఠ మహర్షి ఆశ్రమమునకు వెళ్ళెను. గురువును దర్శించి నమస్కరించి మాఘమాస స్నాన మహిమను తెలుపగోరెను. వశిష్ఠ మహర్షి దిలీపుని ఆశీర్వదించి ఇట్లనెను. నాయనా దిలీప, నీ కోరిక విశిష్టమైనది. మాఘమాసము చాలా విశిష్టత కలిగినది. మాఘమాసము శివకేశవుల ప్రీతికరమైనది. ఈ నెలలో చేసిన పుణ్యకార్యాలు ఇతర దినములలో చేసిన పుణ్యకార్యాల కంటే ఎక్కువ పుణ్యమునిచ్చును. మాఘమాసము ప్రాతకాలమున చేసిన స్నానము సర్వ పాపాలను పోగొట్టి అక్షయములైన పుణ్యఫలాలను ఇచ్చును. స్నానం ఇంత అధికమైన పుణ్యమునిచ్చినచో పూజ పురాణ శ్రవణము వలన ఎంతటి ఫలముండునో ఊహించుకొనుము. మాఘ స్నానము వలన సర్వ దుఃఖాలను పోగొట్టుకొని శుభ లాభాలను పొందిన కొందరు వృత్తాంతాలను వివరింతును. దానిని బట్టి మాఘమాస విశిష్టతను తెలుసుకొన యత్నింపుము. పూర్వమొకప్పుడు భయంకరమైన క్షామము, వానలు లేకపోవట వలన, పంటలు పండకపోవట వలన కరువు సంభవించే. వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న భూభాగంలో సామాన్య జనులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు, సర్వప్రాణులు మిక్కిలి బాధపడినవి. భృగు మహర్షి ఆ ప్రాంతమును విడుచుటకు ఇష్టము లేకున్నను కైలాస పర్వత ప్రాంతము కడకు చేరి తనకు నచ్చిన ప్రదేశమునందు ఆశ్రమమును నిర్మించుకొని తపమాచరించుచుండెను. పవిత్రము మనోహరము అయిన ఆ దివ్య ప్రదేశమునకు గంధర్వులు, యక్షులు, కిన్నరులు ఉన్నగు దేవజాతుల వారును వచ్చుచుండిరి. అచ్చట విహరించి ఉత్సాహమును పొందుచుండిరి. ఒకనాడు గంధర్వుడొకడు భార్యా సమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అక్కడ భృగు మహర్షిని నమస్కరించెను. అతని శరీరము మిక్కిలి సుందరమై, గంభీరమై, మనోహరమై, విచిత్రమై ఉండెను. వాని మొగము మాత్రము పులి మొగమై ఉండెను. ఇందువలన అతడు ఎంత చక్కగానున్నను పులి మొగము వలన విచిత్రముగా, భయంకరముగా ఉండెను. అతడు భృగు మహర్షికి నమస్కరించిన తరువాత, మునీశ్వర, నాకు భోగభాగ్యములన్నీ ఉన్నవి. ఈ నా భార్య చూసితిరి కదా, ఈమె సౌందర్యము, గుణసంపద నిరుపమానములు. నేను గంధర్వుడను. మానవుల కంటే దివ్యశక్తులు కొన్ని ఉన్నవి. కానీ భయంకరమైన ఈ పులిమొగము నాకు బాధకరముగానున్నది. దీని పోగొట్టుకొనుట ఎట్లా తెలియరాకున్నది. ఈ వికారము వలన నాకు గల సుఖములు, భోగములు నన్ను సంతోషపరచుట లేదు. దయయుంచి నాకీ వికార రూపము పోవు
ఉపాయము చెప్పుడని ప్రార్థించాను. భృగు మహర్షి గంధర్వుని పరిస్థితికి జాలి కలిగి వానికి సాయపడవలెననుకొనెను. నాయన, పురాకృత కర్మము ఎవనిని విడువదు. గత జన్మలో చేసిన పాపము వలన నీకీ స్థితి కలిగినది. పాపము, దురదృష్టము, పేదరికము ఇవి మూడును జీవిని బాధించును. ఇట్టి వానిని పోగొట్టుకొని శుభలాభములు పొందవలెనన్నా పుణ్యనదులయందు స్నానము, పవిత్ర క్షేత్రములందు దేవపూజ చేసుకొనవలెను. ఇట్టి వానిని పవిత్రమైన కాలములలో చేసినచో సత్ఫలితములు కలుగును. కాలమంతయు మంచిదే అయినను మాఘమాసము విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము, పూజ, జపము, తపము జీవికి గల పాపములను పోగొట్టి శుభమును వెంటనే కలిగించును. అన్ని పుణ్యనదులలో స్నానాధికము చేసినచో వచ్చు ఫలము మాఘమాసంలో నదిలో గాని, సముద్రంలో కానీ, కాలువలో కానీ, సెలయేరులో కానీ, ఏ స్వల్ప జల ప్రవాహములో అయినా సరే స్నానము చేసినచో వచ్చును. అనగా మాఘస్నానమును ఏ ప్రదేశమున చేసినా సర్వతీర్థములయందు చేసిన పుణ్యమునిచ్చునంత గొప్పది. ఏ జాతి వారికైనను అనంత పుణ్యములిచ్చును. నీ అదృష్టవశమున ఇది మాఘమాస ప్రారంభము కావున నీ భార్యతో పాటు ప్రతిదినము ప్రాతకాలమున మాఘస్నానము, ఇష్టదేవతా పూజను అచ్చటనున్న నదిలో చేయుము అని భృగు మహర్షి ఆ గంధర్వునకు చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లు అచ్చటి నదిలో మాఘస్నానము, తీరాన ఇష్టదేవతా పూజను విడువక మాఘమాసమంతయు చేసెను. ఆ పుణ్యవశమున వానికి పులిమొగము పోయి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడు ఆశ్చర్యపడి మాఘమాస మహిమను కీర్తించెను. కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించెను. అతని ఆశీర్వాదమునంది తన భార్యతో పాటు తన లోకమున కేగెను. దిలీప మహారాజా, మాఘస్నాన మహిమను గమనించితివా? మరి ఒక కథను చెప్పుదును వినుము. ఇంతటితో మొదటి అధ్యాయం సమాప్తం.